హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానని, ఆ గెస్ట్ ఎవరో కాదు, పామిస్ట్ డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాను. అండ్ ఈరోజు కొన్ని పామిస్ట్ మీద కొన్ని ఏమంటారు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను సార్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగున్నానండి సార్. చూస్తే కనుక సంతానం అనేది చాలా వరకు భార్య భర్తలలో ఉంటుంది, కానీ దాంట్లో ఎవరి రేఖ ప్రాధాన్యంగా తీసుకుంటారు? భార్యదా భర్తదా? సంతానం యోగం ఉందో లేదో తెలుసుకోవడానికి ఎవరి రేఖతోని చెప్పగలుగుతారు? మామూలుగా అష్టసాముద్రిక శాస్త్రంలో కూడా సంతానాన్ని గురించి ఉన్నది. ఓకే. సంతాన రేఖలు ఎక్కడ ఉంటాయి? మన చెయ్యి, ఆడవాళ్ళకి ఎడం చెయ్యి చిన్న వేలు ఉంటుంది. చిన్న వేలు కింద హృదయ రేఖ ఉంటుంది. ఈ హృదయ రేఖకి చిన్న వేలు బేస్కి మధ్య చిన్న గీతలు ఉంటాయి. వాటిని వివాహ రేఖలు అంటాం. ఆ రేఖ మీద నిలువు రేఖలు ఉంటాయి. ఇట్లా ఒక రేఖ, దాని మీద నిలువు రేఖలు. అర్థమైందా? అటువంటివి ఇక్కడ లైన్ ఉంటుంది. ఇట్లా 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 ఒక లైన్ ఉంటుంది. దీని మీద గీతలు ఉంటాయి. ఇవి తిక్కుగా ఉంటే పురుష సంతతి, తిన్గా పల్చగా ఉంటే స్త్రీ సంతతి అంటారు. ఇక్కడ కూడా బొటనవేలు కింది భాగంలో చిన్న చిన్న లైన్లు ఉంటాయి వర్టికల్గా, వాటిని కూడా సంతాన రేఖలు అంటారు. అదేవిధంగా పురుషుని చేతిలో కూడా ఈ కుడి చేతిలో వేలు కింద వివాహ రేఖ, దానిపైన నిలువు రేఖలు ఉంటాయి. వాటిని కూడా సంతాన రేఖలు అంటారు. కాబట్టి ఈ సంతాన రేఖలు దాని గురించే కాకుండా పుట్టిన సంతతి గర్భంలో ఉన్నట్లే ఆ స్త్రీనా పురుషుడా చెప్పడానికి అసలు మనం గర్భం దాల్చాల్సిన అవసరం కూడా, పెళ్ళి కావాల్సిన పని కూడా. ఇప్పుడు పెళ్ళి కాని వ్యక్తి చేయి చూసి కూడా నీకు వివాహమైన తర్వాత స్త్రీ సంతతి కలుగుతుందా, పురుష సంతతి ముందు కలుగుతుందా కూడా చెప్పచ్చు. అర్థం అంటే సంతానం ఉందా లేదా ముందుగానే ఆ రేఖలు లిఖితమై ఉంటాయి. ఉదాహరణకి బొటనవేలు తీసుకోవాలి. స్త్రీకైతే ఈ బొటనవేళ్ళ మధ్యలో ఐలాండ్ గుర్తు ఉండాలి, దీవి గుర్తు అంటాం. ఆ దీవి గుర్తు ఎట్లా ఉంటుందంటే ఈ చేతిలో ఇలా ఉంటుంది. మీరు చూసింటారు ఈ వేళ్ళ మధ్యలో దీవి గుర్తులు ఉంటాయి. వేళ్ళ మధ్య కనుపుకి మధ్య పర్వానికి అంటాం దీవి గుర్తులు ఉంటాయి. అలాంటి దీవి గుర్తు బొటనవేల్లో ఏ స్త్రీకి అయితే ఉంటుందో ఆ స్త్రీకి మొదట పురుష సంతతి కలుగును. ఒకవేళ రెండు తంబుల్లోనే అలాగుంటే అందరూ పుత్ర సంతతే, వాళ్ళకి అమ్మాయిలు కలిగేది యోగ్యం ఉండకపోవచ్చు. అదే సింగిల్ లైన్ ఉంటుంది. కొంతమందికి వేళ్ళు చూడండి, చూపుడు వేళ్ళు ఒకే లైన్ ఉంటుంది, సింగిల్ లైన్. ఇట్లా సింగిల్ లైన్ కానీ బొటన వేలు రెండిట్లోనే ఉంటే ఒక స్త్రీకి, ఆ స్త్రీకి అంతా అమ్మాయిలే, స్త్రీ సంతతే, పురుష సంతతి యోగం ఉండదు. ఎవరికైతే సింగిల్ లైన్ ఉండి స్త్రీ సంతతి కలుగుతుందో ఆ సంతతి రాత్రిపూట జన్మిస్తారు, పురుషుడైనా స్త్రీ అయినా. ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, సింగిల్ లైన్ ఉండి ఒకవేళ అబ్బాయి పుట్టాడు, అబ్బాయి రాత్రిపూట జన్మిస్తాడు. అదే ఐలాండ్ గుర్తున్నది అనుకోండి, అబ్బాయి డే టైంలో జన్మిస్తాడు. అది కూడా శుక్లపక్షంలో వృద్ధి చంద్రుడు అంటాం. అంటే అమావాస్య నుంచి పౌర్ణిమకి ఉండే రోజుల్లో అతని జన్మ జరుగుతుంది. చూడండి ఎంత బాగా చెప్పచ్చు. దాన్ని బట్టి తిథి కూడా లెక్కించవచ్చు, ఏ తిథిలో అతని జన్మ జరుగుతుందో కూడా చెప్పచ్చు. కాబట్టి చేతిలో ఉన్నటువంటి దీవి గుర్తులు, చేతిలో ఉన్నటువంటి సంతాన రేఖలు మనం స్త్రీ సంతతి పురుష సంతతి చెప్పు. ఒకవేళ పురుషుడి చేతిలో రెండిట్లోనే ఐలాండ్ గుర్తులు ఉంటాయి, దీవి గుర్తులు ఉంటాయి. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకవేళ పురుషుడి చేతులు అలా రెండిట్లోనే తమ్ము గుర్తులు ఉంటే తప్పనిసరిగా పురుష సంతతి ఉంటుంది. వాళ్ళ అబ్బాయిలకు అతనికి తప్పనిసరిగా కొడుకు పుడతాడు. అది మొదటి పుట్టినా తర్వాత అమ్మాయి పుట్టిన తర్వాత పుట్టినా పురుషుడు అనేవాడు తప్పనిసరిగా ఆ పురుష సంతతి ఉంటుంది. వాళ్ళకి మేల్ చైల్డ్ అనేది కలుగుతాడు వాళ్ళకని చెప్పచ్చు. ఎవరికైతే ఈ ఐలాండ్ గుర్తుంటుందో వాళ్ళకి గుడ్ హాస్పిటాలిటీ, ఎక్కడికైనా వెళ్ళని అతిథి మర్యాదలు జరుగుతాయి. ఏ ఊరికైనా వెళ్ళని అతిథి మర్యాదలు జరుగుతాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు ఆహారానికి కొరత ఉండదు, తినడానికి కొరత ఉండదు, ఉండడానికి కొరత ఉండదు. అది ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు, అది ఉంటే హెల్తీగా ఉంటారు, అది ఉంటే వెల్తీగా ఉంటారు. అది హెల్త్ని ఇండికేట్ చేస్తుంది, వెల్త్ని ఇండికేట్ చేస్తుంది. చూడండి ఎన్ని విషయాలు తెలుస్తుంది. ఒకవేళ సింగిల్గా ఉంటే నో హాస్పిటాలిటీ. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటే రెండు వైపులా ఇతనికి నష్టం. సింగిల్ లైన్ ఉండే అతనికి
ఎవరికైతే సింగిల్ లైన్ ఉంటుందో అతను దగ్గర అందరూ తినేవాళ్ళే కానీ అతను పెట్టేవాళ్ళు ఉండరు. జాగ్రత్తగా ఉండాలి ఆయన. చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అతను పీక్ తినేవాళ్ళే, అందరూ తినేవాళ్ళే. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి మేము వస్తే మాకేం పెడతావు ఆయన కాడికి ఉంటారు. అట్లా ఉంటుంది వాళ్ళకి. సింగిల్ లైన్ ఉండే వాళ్ళకి హాస్పిటాలిటీ ఉండదు, అతిథి మర్యాదలు ఉండవు. ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినా కూడా తన డబ్బు ఖర్చు పెట్టుకుని తినేవాళ్ళే. అక్కడ బంధువులు ఉండి వెళ్ళినా కూడా తన దగ్గర డబ్బు ఖర్చు పెట్టించేవాళ్ళే, తనకు పెట్టేవాళ్ళు ఉంటారు. అదే ఐలాండ్ గుర్తుండింది అనుకోండి, పిలిచి అతనికి అతి మర్యాదలు జరుగుతాయి. తన బంధువులు ఉండాల్సిన పనిలో ఎవరైనా సరే అతన్ని గుర్తిస్తారు, అతనికి ప్రాధాన్యత ఇస్తారు, అతన్ని తీసుకెళ్తారు, అతన్ని బాగా చూసుకుంటారు, పంపిస్తారు. కాబట్టి ఐలాండ్ గుర్తుకి సింగిల్ లైన్కి డిఫరెన్స్. ఒకవేళ అబ్బాయి దాంట్లో సింగిల్ లైన్ ఉంటే అదే చెప్తున్నా, అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరికైనా సింగిల్ లైన్ ఉంటే అది పరిస్థితి. హాస్పిటాలిటీ ఉండదు, హెల్త్ సరిగా ఉండదు, వెల్త్ సరిగా ఉండదు, స్త్రీ సంతతి అధికంగా ఉంటుంది, పురుష సంతతి తక్కువగా ఉంటుంది. 3 పిల్లలు అయితే 2 అమ్మాయిలు ఉంటారు, 1 అబ్బాయి ఉంటాడు. స్త్రీ సంతతి అధికం వాళ్ళకి. అబ్బాయి పుట్టకపోవచ్చు కూడా, ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఒకరికి 2కి స్టాప్ చేసుకుంటున్నాం. అందువల్ల ఖచ్చితంగా ఇంతమందిని సంతానం మేము డిస్క్లోజ్ చేయడం, మీకు 4 సంతతి అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒకరితోనే స్టాప్ చేసుకుంటున్నాం, కొంతమంది 2తోనే స్టాప్ చేసుకుంటున్నారు. అలా చైతన్యవంతులు అయిపోయినారు ప్రజలు. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ని బట్టి కదా జనాభా భారం పెంచుకోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు మనం ఫేస్ చేయడం అని చాలామంది సంతానాన్ని కూడా నిరోధించుకుంటున్నారు. కాబట్టి సంతాన రేఖల వల్ల ఏవి సంతాన రేఖలని, సంతానం ఒకవేళ కాని వాళ్ళు ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకు కూడా ఒక అధర్వణ వేదములు అనుకుంటా ఒక శ్లోకం ఉన్నది, దాన్ని 40 రోజులు వ్రతం చేయాలి చెప్పుకుంటా. నాగుబాముకి ఒక వ్రతం చేసుకోవాలి ఇంటి దగ్గర. అది కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తుంటా. అది బెంగళూరులో ఒకరికి పుత్ర సంతతి కలిగింది, హైదరాబాద్లో ఒకరికి కలిగింది, ఇంకో ఆయన ఈ మధ్యనే వచ్చాడు, ఆయన కూడా చెప్పిన వ్రతం చేయమని. ఆ వ్రతం చేయాలి, భార్య చేయాలి, 40 రోజులు చేయాలి. తప్పనిసరిగా సంతానం కలుగుతుంది, కొడుకే పుడతాడు. ఆ బెంగళూరు వాళ్ళకు కూడా కొడుకే పుట్టాడు, హైదరాబాద్లో వాళ్ళకు కూడా కొడుకే పుట్టాడు. వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చి ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు చూపించి వెళ్ళారు. ఒకవేళ సంతానం లేని వాళ్ళకు ఎలాంటి రేఖలు ఉంటాయి సార్? అవి సంతానం కలగకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి శిరోరేఖ డిస్టర్బ్ అయి ఉంటుంది, బ్రేక్ అయి ఉంటుంది. చిన్న వేలు లెంగ్తీగా ఉండదు, పొట్టిగా ఉంటుంది. రొమాంటిక్ నేచర్స్ ఎక్కువ ఉండవు అటువంటి వాళ్ళకి. శుక్రస్థానం దెబ్బతిని ఉంటుంది, గురుస్థానం దెబ్బతిని ఉంటుంది. గురుడు కానీ శుక్రుడు కానీ అడ్డరేఖలు ఉండి దెబ్బతిని ఉండడం, చిన్న వేలులో లోపాలు ఉండడం, శిరోరేఖలో లోపాలు ఉండడం, శిరోరేఖ విరిగిపోవడం, పగిలిపోవడం ఉంటే సంతానము ఆలస్యమవుతుంది. ఒక బుక్లో ఒక అతను ఏం రాసిండంటే బ్రేస్లెట్ లైన్స్ అని అంటాం, ఇక్కడ కంకణ రేఖలు అంటాం. ఈ కంకణ రేఖలు పైన ఉంటాయి, కొంతమంది ఇక్కడ ఉండకుండా పైన ఉంటాయి. మొదటి రేఖ పైన గానే ఉన్నట్లయితే అబౌవ్ సెట్, ద సెట్టింగ్ ఆఫ్ బ్రేస్లెట్ లైన్ ఈజ్ అబౌవ్ ద బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్, ఈ కంకణ, ఈ మణికట్టు అంటాం, ఈ మణికట్టుకు పైన గాన రేఖ ఉంటే సంతానం ఆలస్యం లేదా కలగకపోవచ్చు కూడా. సంతానం కలగపోవడాన్ని కూడా మనం చెప్పేయచ్చు, పెళ్ళి కానటువంటి వ్యక్తులను కూడా మనం చెప్పేయచ్చు. ఈ వివాహ రేఖ ఇట టర్న్ అయ్యి చిన్న వేలు వైపు వెళ్ళడం, టర్న్డ్ టువర్డ్స్ లిటిల్ ఫింగర్. ఈ వివాహ రేఖ ఇటు పోయి ఇటు పోతుంది. స్త్రీకి ఎడమ చేతిలో వివాహ రేఖలు చూడాలి, పురుషుడికి కుడి చేతిలో వివాహ రేఖ చూడాలి. ఈ వివాహ రేఖ టర్న్ అయ్యి చిన్న వేలు వైపు వెళ్తే సంతానం, వాళ్ళకి వివాహం కూడా కాదు. చిన్న వేలు పొట్టిగుండే వాళ్ళకి కూడా మూడు కనుపులు ఉన్నాయి చిన్న వేల్లో, కొంతమందికి 2 ఉంటాయి, వాళ్ళకు కూడా వివాహం కాకపోవచ్చు. శుక్రుడు సరిగా ఉన్నాడు, వివాహం కాకపోవచ్చు. కుజస్థానం మీద అడ్డురేఖలు విపరీతంగా ఉంటాయి, వాళ్ళకు కూడా వివాహం కాకపోవచ్చు. ఆలస్య వివాహం జరగచ్చు వాళ్ళకి. ఆలస్య వివాహం అంటే 40 ఏళ్ళు కూడా పెళ్లి కావచ్చు. కాబట్టి వివాహము జరగడానికి, జరగకపోవడానికి, సంతానం కలగడానికి, కలగకపోవడానికి కూడా హస్త సాముద్రిక శాస్త్రంలో మనము చూసి రేఖలను బట్టి చెప్పచ్చు. ఓకే సార్, నమస్తే.